హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి రెండవ తరగతి తండ్రి కొడుకులు అనేటువంటి మూడవ లెసన్ చూస్తూ ఉన్నాము, మూడవ పాఠం చూస్తూ ఉన్నాము. కర్ణాటక గవర్నమెంట్ తెలుగు. తర్వాత వచ్చేసి క్రింది ప్రశ్నలకు జవాబులు అనేటువంటిది రాయండి. భీమయ్య ఏ ఊరిలో నివసించేవాడు? భీమయ్య రామాపురంలో నివసించేవాడు. భీమయ్యకు ఎంతమంది కుమారులు? భీమయ్యకు 3 కుమారులు. భీమయ్య తాను సంపాదించిన డబ్బు దశకాన్ని ఎక్కడ పాతిపెట్టాడు? భీమయ్య తాను సంపాదించిన డబ్బు దశకాన్ని పొలంలో పాతిపెట్టాడని పిల్లలకి చెప్పాడనమాట. పొలంలో ఏం పాతిపెట్టలేదు. భీమయ్య చిన్ననాటి మిత్రుని యొక్క పేరు ఏమిటి? భీమయ్య చిన్ననాటి మిత్రుని పేరు వెంకయ్య. వెంకయ్య ఏమని చెప్పాడు? మీ తండ్రి పొలంలో బంగారం పాతిపెట్టలేదు, కష్టపడి పనిచేసే దారి చూపెట్టాడు అని చెప్పాడు. క్రింది ఖాళీలను సరైనటువంటి పదాలతో నింపండి. భీమయ్య కుమారులు 3 సోమరిపోతులు. భీమయ్య కొడుకుల్ని చూసి చాలా బాధపడేవాడు. భీమయ్య తన పొలంలో డబ్బు దశకము బంగారము పాతిపెట్టాడు. కొడుకులు పంటను అమ్మి కొంత డబ్బుని పొందారు. కష్టపడితే ఫలితము దక్కుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది పదాలు సరిచేసి వరుస క్రమంలో రాయండి. ఇక్కడ వచ్చేసి ఇచ్చినటువంటి వాక్యాన్ని సరిచేసి మనము రాస్తూ ఉన్నాము. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ వచ్చేసి ఎట్లంటే అట్లా ఇచ్చినారు, దాన్ని మనం సరిచేసి రాస్తున్నాము. రాసింది చూద్దాము. రామాపురం అనేటువంటి ఊళ్ళో భీమయ్య అనేటువంటి రైతు ఉండేవాడు. రెండవది సరిచేసి రాసినప్పుడు చివరకు 3 కొడుకులు గొప్ప ధనవంతులయ్యారు. నెక్స్ట్ మూడవది వచ్చేసి భీమయ్య చిన్ననాటి మిత్రుడు వెంకయ్య. సుఖం దక్కుతుంది కష్టపడితే, ఇక్కడ ఇవ్వడం జరిగింది. కష్టపడితే సుఖం దక్కుతుంది. తర్వాత వచ్చేసి క్రింది ఇచ్చినటువంటి పదాలలో గళ్ళను నింపండి. భీమయ్య, సోమయ్య, రామయ్య, వెంకయ్య. ప్రత్యేక పదాలు చూద్దాము. జీవించు, మరణించు, నిరాశ, ఆశ, అమ్మడం, కొనడం, సుఖం, దుఃఖం. క్రింది పదాలు వచనాల్ని మార్చండి. పొలం, పొలాలు, కొడుకు, కొడుకులు, సంవత్సరం, సంవత్సరాలు, పంట, పంటలు, మిత్రుడు, మిత్రులు.